నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఒక్కసారి ఇక్కడ కుంటికూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. అలాగే ఇది హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఎంత గ్రీన్ గా ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి. ఇదైతే నేను కూలర్ టబ్ లో అయితే వేసానండి. కూలర్ టబ్ లో 3 వరుసలు వేసాను, చూసారా? ఇలాగా ఇదొక వరుస, ఇదొక వరుస, ఇదొక వరుస. ఇందులో ఇంకా వంగ మొక్క ఉంది, టమాటా మొక్క ఉంది, అలాగే ఇక్కడ బీర మొక్క ఉంది, ఇంకా కాకర కూడా ఉందండి. ఎడ్జెస్ లో అయితే ఇవి సీడ్స్, మన దగ్గర ఉన్న సీడ్స్ పడి మొలిసినవేనండి. అంటే కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా, అలా వచ్చిన మొక్కలు ఇవైతే. మనము బయట కొనుకొచ్చిన సీడ్స్ కంటే కూడా మనం గార్డెన్ లో గ్రో చేసుకున్న మొక్కలకి సీడ్స్ వచ్చేదాకా ఉంచేసి ఆ సీడ్స్ వేసానండి. చాలా బాగా అయితే వచ్చింది. చూసారు కదా, ఆకు కూడా ఎంత హెల్దీగా ఎంత గ్రీన్ గా ఉందో. మనము చెట్లు తీసేసే కంటే కూడా, అంటే ఇలా చెట్టు పీకేసే కంటే కూడా ఇలాగా మనకు ఆకులు హార్వెస్ట్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు చక్కగా మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చండి. చూసారు కదా, అసలు పుంటికూర అనేది ఎంత చక్కగా వచ్చిందో చూడండి. పుంటికూరకు బోన్ మీల్ అనేది ఇవ్వద్దండి. బోన్ మీల్ ఇస్తే కనుక తొందరగా కాయలు అయితే వచ్చేస్తాయి. అలా కాకుండా మనము హార్వెస్ట్ చేసుకున్న వెంటనే ఒక 2 గుప్పిళ్ళంతా వర్మీ కంపోస్ట్ ఇచ్చుకుంటే చాలండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అండి, అందులో ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఆకులు గ్రీన్గా లష్గా చాలా హెల్దీగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మనకు ఎంత కావలిస్తే అంత పుంటికూర ఇలా చక్కగా హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కూడా కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి కదా, అంటే కొత్త ఆకులు వచ్చి మళ్ళీ వెంటనే మనకి హార్వెస్ట్కి రెడీ అవుతుందండి. మనం ఇలా హార్వెస్ట్ చేసి వర్మీ కంపోస్ట్ అలాగే ఎప్సమ్ సాల్ట్ కలిపి ఇచ్చిన ఒక 20 డేస్కి మళ్ళీ చక్కగా ఆకులు వస్తాయి, మళ్ళీ హార్వెస్ట్కి రెడీగా ఉంటుంది. చూసారు కదా, అసలు ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు కదండి, మొత్తము ఇలాగా ముదిరిన ఆకు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా లేత ఆకులు అయితే అంత పుల్లదనం అనేది అయితే ఉండదండి. ముదిరిన ఆకులోనే చాలా పుల్లగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు దీనికైతే కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఇచ్చేస్తానండి. మళ్ళీ ఒక 20 డేస్కి హార్వెస్ట్కి రెడీగా ఉంటుంది. చూసారు కదా, చూసారు కదండి ఎంత పుంటికూర వచ్చిందో. ఇక్కడైతే పపాయ చూడండి, చిన్నదే పండు మగ్గిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. సైజు ముఖ్యం కాదండి, మనం ఆర్గానిక్ వేలో పండించుకున్నాం, అదే ముఖ్యం. ఒక్కసారి ఇక్కడ చూడండి, క్లస్టర్ బీన్స్ ఎంత చక్కగా వచ్చాయో చూడండి. కింది నుంచి చెట్టు మొదల నుంచి పై దాకా వచ్చిందండి. ఇదైతే కొద్దిగా సెన్సిటివ్ ప్లాంట్ అండి, చూసి హార్వెస్ట్ చేసుకోవాలి. మనము ఇలా అంటే దాంతో పాటే మనకి పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా చిన్నగా హార్వెస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, గోర్చికుడు అనేది ఎప్పుడు కూడా ఇలాగా చెట్టు మొదల దగ్గర నుంచి వస్తుందండి పై దాకా. మనము ఈ చెట్టునైతే అన్ని చెట్లని ప్రూనింగ్ చేస్తాం కదండి, ఈ మొక్కనైతే ప్రూనింగ్ చేస్తే మొక్క గ్రోత్ అనేది అక్కడికి ఆగిపోతుందండి. ఇది ఎంత పొడుగు పెరుగుతుందో దాన్ని అలానే వదిలేయాలి. వదిలేస్తేనే ఒక కర్ర సపోర్ట్ ఇచ్చి వదిలేస్తే అది పెరుగుతూనే ఉంటుంది. అది ఎంత పెరిగితే అంత చక్కగా కాయలు అనేది అయితే వస్తాయండి. చూసారు కదా, అసలు ఎంత బాగా వచ్చాయో మా మొక్కకైతే. మొక్క కూడా చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఈ మొక్క అయితే మనకి సమ్మర్లోనే హెవీ క్రాప్ వస్తుందండి. మిగతా అంటే వింటర్లో ఇంకా వర్షాకాలంలో క్రాప్ అనేది చాలా తగ్గుతుంది. మొక్క కూడా అంత హెల్దీగా ఉండదండి. ఈ ఎండాకాలంలో దీనికి ఎక్కువగా ఎండ కావాలన్నమాట. ఇక్కడ చూడండి, అసలు చెట్టు కాయలు ఒకే కలర్లో ఉన్నాయండి. ఇవైతే ఇలాగా మనము కర్ర సపోర్ట్ ఇచ్చి కట్టేసుకున్నానండి. మొక్క కూడా అసలు ఎంత హైట్ పెరిగిందో చూడండి, ఇక్కడ దాకా అండి. కింది నుంచి పూతతోనే ఉంటుంది, ఇగో పై దాకా. మా గార్డెన్లో అయితే ఇప్పుడు ఒక 4 మొక్కలు అయితే ఉన్నాయండి. 4 మొక్కలకు కూడా క్రాప్ స్టార్ట్ అయింది. అన్నిటికి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చూసారు కదండి,
చిన్న మొక్కలకే మనకి హార్వెస్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక్కసారి ఇక్కడ పాలకూర చూడండి, అయ్యో ఏదో పురుగు వచ్చేసి తినేసిందండి. ఆకులు చూడండి ఒకసారి, ఏదో అరిటాకులు లాగా ఎంత చక్కగా వచ్చాయో. ఇది ఇందులో సీడ్ పడి మొలిసిందేనండి. అంటే మనం ఒక్కసారి ఆకుకూరలు గ్రో చేసుకుంటే చాలండి. మనము సాయిల్ అనేది అటు ఇటు మారుస్తూ ఉంటాం కదా కుండీలకు, అప్పుడు ఇలాగ చక్కగా వాటంతట అవే వచ్చి ఇలాగ మొలుస్తాయండి. మనము ఇది గ్రో బ్యాగ్లో ఉండడం వల్లనేమో కానీ ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మొక్క అయితే. తోటకూర కూడా పడిందండి. లాస్ట్ టైము అటు సైడ్ పడితే మొత్తం కూడా తీసేసాను. ఇప్పుడైతే నాకు పాలకూర ఈ తోటకూర అవసరం లేదండి. అంటే ఆల్రెడీ పుంటుకూర హార్వెస్ట్ చేసుకున్నాం కదా, మనం ఫ్రెష్గా తినడానికే ఇష్టపడతాం కదా టెర్రస్ గార్డెనింగ్ ఉన్నప్పుడు. ఇదైతే రేపైతే హార్వెస్ట్ చేసుకుంటానండి. ఇక్కడ చూసినట్టయితే ఇంకో పాలకూర చెట్టు కూడా ఇక్కడ ఉంది చూసారా. ఇక్కడ మనకు ఒక మొక్క ఉందండి, టమాటాలు అయితే ఇవి హార్వెస్ట్ చేసుకుందాము. అక్కడ మొక్కలైతే పెరుగుతున్నాయండి, ఇంకా అవి క్రాప్కి రాలేదు. లాస్ట్ టైం ఇందులో ఉండే కదా మొక్కలన్నీ కూడా తీసేసి మిరప పెట్టాను. మిరప చూడండి మొగ్గ దశలో ఉందండి, ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి. అయిపోయాయి. ఇక్కడ వంకాయలు చూసారా అండి, ఇక్కడ ఒక 3 మొక్కలు ఉన్నాయి. 3 మొక్కలకే మనకు ఆల్మోస్ట్ కేజీ వరకు అయితే వస్తాయండి. ప్రతి హార్వెస్ట్లో ఈ వంకాయలు అయితే మెయిన్ హైలైట్ అండి, ఎంత చక్కగా వస్తున్నాయో. వావ్, కొద్దిగా మనకు ఎండలు అనేది హెవీగా అయినాయి కదండి, అయినా కూడా మొక్కలకైతే మనకు హార్వెస్ట్ అయితే ఎక్కడ తగ్గలేదండి. ఒక్కసారి చూడండి, గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కాయలైతే. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఒక్క దగ్గరే ఎంత బాగా వచ్చాయో. ఎంత చక్కగా వచ్చాయనండి వంకాయలు అయితే. మనము ఇలాగా టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకొని మన కూరగాయలు మనమే పండించుకోవడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో లేదండి. ఒకసారి ఇటు చూడండి, ఈ వంగ అనేది ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి కాయ. ఇదిగో ఇక్కడ కూడా అండి అయిపోయాయి. ఎంత చక్కగా హార్వెస్ట్ వస్తుందో చూడండి మీరు కూడా. అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఒకటి కాలీఫ్లవర్, ఇక్కడ క్యాబేజీ అయితే పెట్టానండి. చూడాలి ఈ ఎండలకు వస్తుందో రాదో. వీటి కోసమే షేడ్ నెట్ అయితే వేస్తున్నానండి. అది ఎలా వేస్తున్నాను అనేది కూడా అప్కమింగ్ మన వీడియోస్లో అయితే వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మిర్చి అయితే మనకి చక్కగా స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా ముడత రోగం అయితే వచ్చిందండి, దీనికి స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ చూడండి కాయలు అనేది ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇక్కడ మనకి దోస అండి, దోస మొక్కలు చూడండి అసలు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో. ఇక్కడ పైనాపిల్ అండి, ఒకసారి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో నాకైతే తెలియదండి, ఎందుకంటే మా గార్డెన్లో ఫస్ట్ టైం గ్రో చేశాను. 2 ఇయర్స్ కష్టానికి ఈ కాయ అయితే వచ్చిందండి. దీన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మనకు బీరకాయ కూడా రెడీ అయిపోయిందండి. అసలు ఇంత ఎండలకు ఇంత బాగా హార్వెస్ట్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒకటి రెడీ అయింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయండి, కానీ కొద్దిగా లేతగా ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఇక్కడ ఇదైతే ముదిరిపోయిందండి, చూసుకోలేదు కాయ. ఇంకా ఇక్కడ ఒక కాకరకాయ అయితే ఉందండి, ఇది చిట్టి కాకర, కానీ ఒక్కటే ఉంది కదా, సరే దాన్ని అలానే వదిలేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి దొండకాయలు అయితే ఉన్నాయండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, దొండకాయలు అనేది ఎంత చక్కగా వచ్చాయో. ఇదైతే మనము ఇక్కడ ఇందాక ముందైతే ఒక చోట్ల ఉండే అండి, దీనికి పందిరిగిన ఏమి వేయకుండా అలానే వదిలేసాను. వచ్చిన కొత్త చిగుళ్ళను కూడా కట్ చేసేసానండి. ఇప్పుడైతే ఇక్కడ చక్కగా పందిరికి సెట్ చేసేసాను. ఇప్పుడే వస్తున్నాయండి దొండకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి మన గార్డెన్లో. ఇది ఇక్కడ ఒకటి ఉంది.
మనకి దొండకాయలు అనేది వెతికి వెతికి కట్ చేసుకోవాలండి. మనకి ఆకులు కాయలు ఒకేలా ఉంటాయి కదా. ఒక్కసారి ఇక్కడ చూడండి, పిట్టగూడు అయితే మా గార్డెన్లో అసలు ఎంత చక్కగా ఉంటుందో అండి. 2 పిట్టలు అయితే ఉంటాయండి అందులో. ఈవినింగ్ టైంలో అయితే వస్తుంది. నేను ఎన్నిసార్లు దాన్ని క్యాప్చర్ చేసినా సరే అది నేను వీడియో పట్టుకొని రాగానే అది వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, కార్డ్బోర్డ్తో చేసుకుంది. అలాగే మనం పొటాటో పీల్ అయితే నేను ముక్కల కోసం అనే ఎండబెట్టేసానండి. అదంతా తీసేసుకొని అక్కడ పెట్టేసుకుంటుంది అయితే. ఇక్కడ చూడండి, కొన్ని బీరకాయలు, దొండకాయలు, వంకాయలు, గోర్చిక్కుడు, టమాటా, అలాగే పుంటికూర అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.